రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీఎం పర్యటన నేపథ్యంలో ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలను తెల్లవారుజామునే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. చిరాగ్పల్లి, జురాసంగం, హత్నూరా పిఎస్లకు తరలించారు. న్యాయకాల్ మండలం మామిడిలో నిమ్జు రైతు నాయలను అరెస్ట్ చేశారు పోలీసులు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సునీల్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సునీల్, మరి కాసేపట్లో సీఎం రేవంత్ జహీరాబాద్ రాబోతున్నారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించడం కాకుండా శంకుస్థాపనలు కూడా చేయబోతున్నారు. ఈ క్రమంలో ముందస్తు అరెస్టులు అయితే కొనసాగుతా ఉన్నాయి. ప్రధానంగా నిమ్స్ భూబాధితులు కావచ్చు, అదేవిధంగా ఫార్మాసిటీకి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం భూములు సేకరించాలని చెప్పేసి భావిస్తుంది నేలకల్ మండలంలో. ఆ క్రమంలో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి రైతులు కావచ్చు, నాయకులను కూడా పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఇటు జరాసంఘంతో పాటు మామిడికి, అదేవిధంగా ఇటు హద్నూర పోలీస్ స్టేషన్లకైతే తరలిస్తున్నారు. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకుంటున్నారని చెప్పేసి కూడా స్థానిక ఎమ్మెల్యే మాణిక్రావు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వంపై ఆయన కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. సీఎం పర్యటన వస్తుంటే బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయడం ఏంటని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నారు. ఇక సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. పలు చోట్ల ఇటు బీఆర్ఎస్ కావచ్చు, అదేవిధంగా నిమ్స్ భూబాధితులు నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది అన్న ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారని చెప్పాలి. ఇప్పటికే కొంతమంది నేతలను కూడా అదుపులోకి తీసుకుంటున్నారు. ప్రధానంగా వివిధ మండలాలకు చెందినటువంటి బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకుని ఇప్పటికే పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. ఇక ఈ అరెస్టులను బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో ఖండిస్తుంది. ఇక తాము గత ప్రభుత్వంలో ప్రారంభించినటువంటి పనులు సంబంధించే సీఎం ఇప్పుడు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. కొత్తగా చేసే పనులు ఏంటి అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు అయితే సూటిగా సీఎం ని ప్రశ్నిస్తున్నారు. జహీరాబాద్ కి 500 కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇక సీఎం పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల అరెస్టును మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నారు. వెంటనే వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. వివిధ మండలాలు కావచ్చు, నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన ముఖ్య నేతలను ప్రస్తుతానికైతే అదుపులోకి తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. శివాని. రైట్, థ్యాంక్ యూ సునీల్.